స్కిప్ చేయకుండా ఈ తిరుపతి వ్లాగ్ చూసేయండి. అలాగే కొత్తగా చూసేవాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ కొండ మీదకి మేము ఎలా వెళ్తున్నాం అనేది మీరైతే తప్పకుండా చూడండి. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భవ్యాస్ వరల్డ్. తిరుపతి వ్లాగ్ అనేది ఇప్పుడు మీకు చూపించబోతున్నాను. సో ఫస్ట్ చెకింగ్ అయిపోయిన తర్వాతకి మేము వెహికల్లో లగేజ్ అనేది ఎక్కించుకుంటున్నాము. సో లగేజ్ మొత్తం ఎక్కించుకున్న తర్వాత ఇక్కడ నుంచి మేము ట్రావెల్ చేస్తామన్నమాట పైకి. సో మీరు ఇక్కడ నుంచి చూస్తున్నారు కదా, మొత్తం క్లీన్గా ఉంటుందన్నమాట. ఎక్కడ చెత్త అనేది కనిపించదు తిరుపతిలో. మీరు ఫస్ట్ ముందుకెళ్ళి చూస్తున్నారు కదా, బస్ వెళ్తుంది. మేము బస్సులో వెళ్ళకుండా వెహికల్ మాట్లాడుకొని వెళ్తున్నాము. సో మీరు తిరుపతికి వెళ్ళాలి అని అనుకున్న వాళ్ళు, రిజర్వేషన్ చేయించుకోవాలి అని అనుకున్న వాళ్ళు 3 months ముందే రిజర్వేషన్ చేయించుకోండి. తెలియని వాళ్ళు, తెలిసిన వాళ్ళకైతే ఎలా చేయించుకోవాలో తెలుసు. సో మాకు టైం లేక మేము ఓన్లీ బర్త్ రిజర్వేషన్ లేదు మాకు. జూన్లో మేలో మొత్తం బర్త్ అనేది కన్ఫర్మ్ చేసేసుకున్నారు, ఆల్రెడీ రిజర్వేషన్ చేయించుకున్నారు. సో మేము ఓన్లీ కూర్చోడానికి మాత్రమే రిజర్వేషన్ చేయించుకొని వెళ్ళామన్నమాట. సో మాకు అది దొరకడం కూడా అప్పుడు లక్కనే అనుకోవాలి, ఉగాది ముందు. అండ్ చైన్ సిస్టమ్ కంపార్ట్మెంట్ అనమాట మాకు అక్కడ. అండ్ మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత రిజర్వేషన్ చేయించుకుంటే మీకు టికెట్లో ఉంటుంది కదా నెంబర్ అనేది. సో వాళ్ళు మన రిజర్వేషన్ వాళ్ళు రాలేదని ఆల్రెడీ కూర్చొని ఉంటారు, కానీ మీరు మీ రిజర్వేషన్ నెంబర్ చూసుకొని వాళ్ళని లేపి మీరు అక్కడ మీ సీట్లో కూర్చోవచ్చు అనమాట. సో ఇలా రిజర్వేషన్ చేయించుకొని బర్త్ అయితే కన్ఫర్మ్ చేయించుకోండి. మే జూన్లో అయితే తిరుపతికి చాలామంది వెళ్తూ ఉంటారు. సో మేమైతే అలా వెళ్ళలేం, పిల్లలతో ఇబ్బంది అవుతుంది ఎండాకాలం అని చెప్పి ఏప్రిల్లోనే వెళ్ళిపోయాం అనమాట. సో ఇప్పుడైతే వీడియోలోకి వచ్చేస్తే, చీకట్లో కొండలపైకి వచ్చేది నేను వీడియో తీయలేదు, ఎందుకంటే మొత్తం చీకటే కనిపిస్తుంది. ఆ కొండల మీద నుంచి టర్నింగ్ తిరిగేటప్పుడు కూడా భయం వేసింది. ఆ బస్సులు కూడా అండ్ ఎదురుగా వెహికల్స్ కూడా ఏమీ లేవు, బట్ తిరిగేటప్పుడు చీకట్లో భయం వేసింది. సో మేము పై కొండ మీదకైతే వచ్చేసాము. ఇక్కడే స్టార్టింగ్ అయితే ఎంట్రీ ఇస్తున్నాము. సో మొత్తం తెల్లారి ఉగాది అని చెప్పి మొత్తం డెకరేషన్ అనేది చేశారు బంతిపూలతోటి. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా. సో చాలా బాగా డెకరేషన్ అనేది చేశారనమాట. సో ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. ఇక్కడ నుంచి మనకి రూమ్స్ అనేది అవైలబుల్గా ఉంటాయి. ఇక్కడ మనం ఇక్కడే ఫ్రెష్ అప్ అయ్యి మనం దర్శనానికి అయితే వెళ్ళిపోవచ్చు. సో దర్శనానికి వెళ్ళాలనుకున్న వాళ్ళు తొందరగా మనం రెడీ అయిపోయి వెళ్తేనే మనకు అంత తొందరగా దర్శనం అనేది అవుతుంది. సో మనం పైకి అయితే వచ్చేసాము. మమ్మల్ని అంకుల్ ఒక ఆయనకి తెలిసిన ఎక్కడైతే కంఫర్ట్గా ఉంటుందో మాకు ఫ్రీగా అనిపిస్తుందో సో అక్కడే ఆయన మమ్మల్ని దింపారనమాట. సో మేము మాధవ నిలయం అనే రూమ్స్ దగ్గర మేమైతే ఉన్నాము. సో ఇక్కడ మాకు బస్సెస్ కూడా దగ్గరగా ఉంటాయి, ఇక్కడికే వచ్చి ఆగుతాయి అని చెప్పి ఆయన మమ్మల్ని ఇక్కడ ఉండమని చెప్పారు. అండ్ ఇక్కడ మేము వచ్చేసరికి 10 ఏమో అయింది, 10:30 ఏమో అయినట్టుంది. సో ఆ నైట్ మేము ఫ్రెష్ అయ్యి వెళ్తేనే తొందరగా దర్శనం చేసుకొని బయటకు వస్తారని చెప్పాడు. సో మేము దర్శనం అంటే ఫ్రెష్ అవ్వాలి కదా, ఫస్ట్ లగేజ్ అంతా లోపల పెట్టుకొని అక్కడికి వెళ్ళి గుండ్లు, స్నానాలు ఇవన్నీ ఉంటాయి. సో అవన్నీ మీకు నెక్స్ట్ వీడియోలో అయితే నేను చూపిస్తాను. సో మాధవ నిలయంకి అయితే వచ్చాను. ఇక్కడైతే హాట్ వాటర్ ఉంటాయి, కూల్ వాటర్ ఉంటాయి. అబ్బాయిలకి అమ్మాయిలకి చాలా నీట్గా ఉంటుంది స్నానాలు చేయడానికి కూడా. అండ్ మీరు వెళ్తే ఇక్కడికి వెళ్ళండి, చాలా అంటే చాలా బాగుంది ఇక్కడ ఫెసిలిటీస్ కూడా. సో ఇక్కడ మీకు కనిపిస్తున్న ఈ చెట్టు ఉంది కదా, ఈ చెట్టు దగ్గర బాలనాగమ్మ ఈమె ఇక్కడే వెలిసినట్టుంది. అంటే వెనక సైడ్ కూడా ఆమెకి ఇంకా వేరేది ఉంది, మీకు అది కూడా చూపిస్తాను. సో ఇక్కడైతే మీరు ఫస్ట్ చూసేయండి. ఈ త్రిశూలం అసలు చాలా అంటే చాలా బాగా అనిపించింది. అమ్మవారి త్రిశూలం నేను దగ్గర నుంచి లైవ్గా చూడడం. సో ఇక్కడికి వచ్చి మేము ఇక్కడ ఉన్న రోజులు ఇక్కడికి వచ్చి పసుపు కుంకుమ బొట్లు పెట్టుకొని అయితే మేము వెళ్ళామన్నమాట. సో ఈమెకి వెనక సైడ్ ఇలా వెలిసిందామే శ్రీ బాలనాగమ్మ. నేను రిటర్న్ వెళ్ళిపోయే రోజు చూశాను వెనక బాలనాగమ్మ విగ్రహాలు ఇలా చేసి పెట్టారని, సో ముడుపులు కట్టారని ఇక్కడ. అప్పటి వరకు నేను చూడలేదు. సో ఇక్కడ బాలనాగమ్మది చూశారు కదా మీరు. ఈ వీడియో ఇక్కడ వరకే స్టాప్ చేస్తున్నాను. నెక్స్ట్ మేము దర్శనానికి ఏ టైంకి వెళ్ళాము, మాకు దర్శనానికి ఎంత టైం పట్టింది, మేము అక్కడ ఎలా చూసాము, ఎలా ఫేస్ చేసాము ఫస్ట్ టైం తిరుపతి గుడి లోపలికి వెళ్ళడానికి నెక్స్ట్ బ్లాగ్లో చూపిస్తాను మీకు. కొత్తగా చూసేవాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. అండ్